ప్రార్థన చేసుకున్నాను. ప్రేమ కలిగిన మా ప్రభువా, పరిశుద్ధమైన మా తండ్రి, మీకు వందనాలు, మీకు స్తోత్రములు చెల్లించుకుంటూ, మా రక్షకుడు మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తులో మా ప్రభువా, మీ యొక్క సన్నిధి మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. గడుపుతున్న సమయము ఆశీర్వాదకరముగా దయచేయమని యేసు ప్రభు పేరిట కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇక్కడ అబ్రహామును గురించి రాయబడింది. అబ్రహాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవరచబడినటువంటి 318 మండుగురు 318 ఇంట పుట్టి అలవరచబడినటువంటి వారు. అది వరకు అబ్రహాము ఎవరితో యుద్ధాలు చేసినట్టు ఆయనకు అనుభవం లేదు. ఇదే ఫస్ట్ యుద్ధం. కానీ తన ఇంట పుట్టినటువంటి దాసులు, తన ఇంట పుట్టినటువంటి వారు 318 మంది 318 ఇంట పుట్టి అలవర్చబడిన వారు అంటే అండి, ఇంగ్లీష్ బైబిల్స్ ఏముంది? ట్రైన్డ్. అలవర్చబడినటువంటి వారు 318 మందిని వెంట పెట్టుకొని ట్రైన్డ్ సర్వెంట్స్, స్కిల్డ్ సర్వెంట్స్. ఇప్పుడు మనకు ఒక వెపన్ ఇచ్చి, గన్ ఇచ్చి కాల్చమంటే ఇప్పుడు ఎవరన్నా ఆపరేట్ చేయడానికి వచ్చాండి? ఇక్కడ సినిమాలో చూస్తున్నాం, సీరియల్స్ లో చూస్తున్నాం, గన్ అని ఊరికి ఎట్లా పెట్టి ఎట్లా కొడుతుంటారు కదా. కానీ అది చేతికి వచ్చినప్పుడు దాన్ని స్విచ్ ఆఫ్ ఎక్కడ చేయాలా, స్విచ్ ఆన్ ఎక్కడ చేయాలా, దాన్ని ఎట్లా క్లీన్ చేయాలా మనకు తెలియదు. కానీ వీళ్ళు అబ్రహాము ఇంట పుట్టి అలవరచబడినటువంటి 318 మంది వాళ్ళ తమ్ముడు చెరపట్టబడ్డాడు అని తెలిసి అందరినీ వెంట పెట్టుకొని పోలేదు. ఓన్లీ 318 కోర్ గ్రూప్, వెరీ వెరీ ఇంపార్టెంట్ పీపుల్, యుద్ధ నైపుణ్యం కలిగినటువంటి వారు, ఇంట పుట్టి అలవరచబడినటువంటి వారు, ఇంటి పరిస్థితులు ఎరిగినటువంటి వారు. అలాంటి వారిని వెంట పెట్టుకొని అబ్రహాం యుద్ధం చేసి లోతును విడిపించుకొని వస్తాడు. ఇంకొక మాట, అబ్రహాము లోతు ఇక్కడ కలిసి ఉన్నారా అండి? ఇదివరకే కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వచ్చి, నువ్వు తూర్పుకు వెళ్తే నేను పడమరకు వెళ్తాను, పడమరకు వెళ్తే నేను తూర్పుకి వెళ్తాను అని అన్నాడు కదా. 13వ అధ్యాయంలో ఉంది. దే సపరేటెడ్. వాళ్ళ పశువుల కాపర్లకు వీళ్ళ పశువుల కాపర్లకు కొంత కలహం వచ్చింది. మనము బంధువులము గనుక ఇట్లా వాదము పెట్టుకోవడం మంచిది కాదు అని వెళ్ళిపోయినారు. ఇప్పుడు అలాంటి పరిస్థితులలో లోతు చెరపట్టబడ్డాడని విని అబ్రహాం ఏం చేశాడండి? 318 మందిని వెంట పెట్టుకొని ఆ యొక్క రాజులను తరిమి ఆయన తిరిగి లోతు కుటుంబాన్ని అంతా కూడా రక్షించాడు. ఇప్పుడు ఒక్క విషయం మనం గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ అబ్రహాము లోతును చెరలో నుంచి విడిపించబడ్డాడు. ఈరోజు చెరలో ఉన్న వాళ్ళు ఎంతమంది ఉంటారండి? సాతాను చెరలో ఉన్నటువంటి వారు కదండి. సాతాను చెరలో ఉన్నటువంటి వారు. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పించినప్పుడు పెద్దవాడైనప్పుడు ఆ దారి నుంచి తొలగిపోడు. ప్రభువును తెలుసుకోనటువంటి వారందరూ, ప్రభువును తెలుసుకోనని, ప్రభు అంటే పరిచయం లేని వాళ్ళంతా ఎవరి చెరలో ఉన్నట్టు చెప్పండి అమ్మా. ఖచ్చితంగా అదేమంటారు, దాన్ని ఏమంటారు, నిశ్చయితతో చెప్పాలి. ఆ చెరలో నుంచి విడిపించటానికి ఈ ఇంట పుట్టి ట్రైనింగ్ అయినటువంటి వాళ్ళని అబ్రహాం తీసుకొని వచ్చాడు. ఇంకొక విషయం గమనించాల్సింది ఏంటంటే, అబ్రహాం అండ్ లోట్ సపరేటెడ్, బట్ అబ్రహాం వాజ్ నాట్ ఐసోలేటెడ్. ఐసోలేటెడ్ అని అంటే కరోనా టైంలో ఈ వర్డ్ అందరికి తెలుసు కదండి.
ఐసోలేషన్. నీతో నేను టచ్ లో ఉండకూడదు, నేను నీతో టచ్ లో ఉండకూడదు, కలిసి ఉండకూడదు, సపరేషన్. వీళ్ళిద్దరు కొట్లాడి విడిపోయారు. ఒక అబ్రహాము జీవితంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటనంటే, అబ్రహాము గోల్ ఒకటే, నీతిమంతుడైన లోతు కదా, పేతురు భక్తుడు అంటాడు, నీతిమంతుడైన లోతు అక్కడ దినదినము బాధపడుతున్నాడు, కానీ ఆ స్థితిలో నుంచి, ఆ పరిస్థితుల్లో నుంచి బయటికి రాలేకపోయాడు. కానీ అబ్రహాము తన యొక్క ట్రైన్డ్ పీపుల్ను వెంట తీసుకొని వెళ్ళి అబ్రహామును విడిపించుకొని వస్తాడు. మరి ఇక్కడ పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో ఒకటే ఒక అజెండా. నేను ఈ పాయింట్, ఈ వాక్యం ఎందుకు తీసుకుంటున్నానంటే, ఇట్స్ అ కిడ్స్ క్యాంప్. పిల్లలను నా యొద్దకు రానివ్వండి, వారిని ఆటంకపరచొద్దండి. పిల్లలు గాని పెద్దవారు గాని ఎవరైనా రక్షణలోనికి వారంతకు వారు పరిగెత్తుకుంటూ వస్తారండి. సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరములు. మన పని లేకపోతే, పని చేసేవాళ్ళు లేకపోతే మరి సువార్త ఎట్లా ప్రకటించబడుతుంది? పిల్లలు ఎలా మనం ప్రభు కొరకు సంపాదించాలి? ఈరోజు మనం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు డిఫరెంట్ చర్చెస్ అయి ఉండొచ్చు, డిఫరెంట్ డినామినేషన్స్ అయి ఉండొచ్చు. దాని గురించి ఒక మాట, ఆ గ్రేట్ పర్సనాలిటీ మార్టిన్ లాయిడ్ జోన్స్ చెప్పినటువంటి మాట ఏంటి అని అంటే, అగ్రీయింగ్ విత్ డిసగ్రీబుల్ థింగ్స్. అగ్రీయింగ్ విత్ డిసగ్రీబుల్ థింగ్స్. అగ్రీయబుల్ అని అంటే, యేసు నామములో రక్షించబడటానికి, ఒక పిల్లవాడిని రక్షించబడటానికి టైప్ కావాలంట. వెదర్ యు ఆర్ ఫ్రమ్ బ్యాప్టిస్ట్, లేకపోతే పెంతెకోస్తు కావచ్చు, హెబ్రోన్ కావచ్చు, లేకపోతే ఏ డినామినేషన్ అయినా కావచ్చు. మూల పాఠములు అని ఉంది కదండి. మూల పాఠాలు అంటే యేసు ప్రభు కన్యక మరియ గర్భమున పుట్టాడని, తర్వాత ఆయన మన కొరకు మరణించి తిరిగి లేచాడని, ఆయన రెండవసారి రాబోతున్నాడని, బాప్తిస్మములు, ఇవన్నీ కూడా మూల పాఠాలు కదా. ఈ మూల పాఠాలతో మనము డిజగ్రీ కావాలని చెప్పడం లేదు. కానీ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఈ లోతుకు అబ్రహాముకు ఉన్నటువంటి డిఫరెన్సెస్ అయినప్పటికీ శత్రువుని చూశారు వాళ్ళు. టార్గెట్ ఎవరండి? లోతు శత్రువులు, అబ్రహాము శత్రువులు. ఇప్పుడు నువ్వు పరిచయం చేసినా, నేను పరిచయం చేసినా మన టార్గెట్ ఎవరు? నశించిపోతున్న ఆత్మలు. అందుకే ఇక్కడ ఇంట పుట్టి అలవరచబడినటువంటి ఆ వారిని వెంట పెట్టుకొని, చిల్డ్రన్ మినిస్ట్రీలో చాలా మటుకు ఈ స్కిల్డ్ పీపులే ఉండాలండి. కమిటీలో కానీ, మినిస్ట్రీ అదే వాలంటీర్స్గా కానీ, టాప్ టు బాటమ్ అందరికి కూడా ఒక చైల్డ్ నశించిపోతున్నాడు అని అంటే వాని పక్షాన ఒక భారము కలిగి, ఒక విజన్ కలిగి ఉంటే తప్పకుండా ఆ దినమున మనము ప్రభువు చేత మెప్పు పొందేవారంగా ఉంటాం. ఇంకొక మాట జ్ఞాపకం చేస్తే, ఇది ఒక్క సంఘానికి సంబంధించిందే కాదు పరిచర్య అనేది. చిల్డ్రన్ మినిస్ట్రీ ఈ ఇయర్ ఎంతమందికి టార్గెట్ అనుకుంటున్నాము? ఈ 500 ఒకే చర్చికి సంబంధించిన వాళ్ళు వస్తారా కదా. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యము జ్ఞాపకం చేయబడుతున్నది ఏంటంటే, చర్చెస్ వేరై ఉండొచ్చు, కానీ గోల్ ఏమై ఉండాలి? ఒకటే గోల్ అయి ఉండాలి. ప్రభు కొరకు ఒక గోల్ కలిగి ఉండాలి. చూడండి ఆ మాట కొరింథీయులకు రాసినటువంటి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 19వ వచనం చదండి. మీలో యోగ్యులైన వారెవరో కనబడినట్లు మీలో భిన్న అభిప్రాయములు ఉండక తప్పదు.
ఒక్కొక్క సంఘములో ఒక్కొక్క విధానము, ఒక్కొక్క పద్ధతులు ఉంటాయి కదండి. అది డిఫరెన్సెస్ ఉన్నాయంట. అది డిఫరెన్సెస్ లేకపోతే బ్రదర్ అని, హెబ్రోన్ అని, పెంతకోస్త్ అని, బాప్టిస్ట్ అని, తర్వాత ఇంకా ఇన్ని డివిజన్స్ వచ్చి ఉండేది కాదు కదా. వీళ్ళంతా డివిజన్ అయ్యారు, కానీ వర్కింగ్ ఫర్ విత్ వన్ గోల్. భిన్నాభిప్రాయాలు అందరికీ ఉంటాయండి. పౌలు, బర్నబాకు భేదాభిప్రాయాలు వచ్చాయి. వాళ్ళు లెఫ్ట్కి పోతే వీళ్ళు రైట్కి వెళ్ళారు. ఇద్దరు సువార్త ప్రకటిస్తా వెళ్ళారు. సో ఇక్కడ మన యొక్క పరిచర్య విషయంలో జ్ఞాపకం చేయబడుతున్నటువంటిది ఏంటంటే, సాతాను చెరలో ఉన్నటువంటి, శత్రువుల చెరలో ఉన్నటువంటి లోతును అబ్రహాము 318 మందిని వెంట పెట్టుకొని విడిపించి తీసుకొని వచ్చాడు కదండి. ఇప్పుడు మనం లీడర్స్ గా మన టార్గెట్ ఎవరు? చిల్డ్రన్. సండే స్కూల్ చిల్డ్రనేనా? సండే స్కూల్ రక్షించబడిన పిల్లలు ఉంటారు. రక్షించబడినటువంటి వారు సంఘంలో ఉన్న, చర్చిలో ఉన్న రక్షించబడినటువంటి మెంబర్స్ ఉంటారు. రక్షించబడినటువంటి చిల్డ్రన్ కూడా ఉంటారు. కాబట్టి వాళ్ళను టార్గెట్ చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని మనం ఏం చేయాలంటే చేతపట్టుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి సాతాను చెరలో ఉన్నటువంటి వారిని విడిపించటాని కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ఈ సమూహం. దీంట్లో ఎవరైనా ఒకవేళ ఏకీభవించకపోయినట్లయితే, ఇద్దరు గాని ముగ్గురు గాని ఏకీభవించి అని అన్నాడు ప్రభు. స్పిరిట్ లో యునైట్ కాకపోతే బెటర్ టు బి అవే ఫ్రమ్ దిస్ టీమ్. ఆకాన్ ఏకీభవించలేదు. దేవుడు ఏమన్నాడంటే, ఆకార్ను పక్కన పెట్టే వరకు నా సన్నిధి మీతో ఉంచను అన్నాడు కదండి. యునైట్, ఒకటే భావము. దేవుని యొక్క పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక, నేను ఒక 10 నిమిషాల్లో ముగిచేస్తాను. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం. సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి స్మార మనస్సు దయచేయండి. అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టబడిన సాతాను తన ఇష్టము వచ్చినట్టు చెరపట్టబడినటువంటి వీరు వారి ఊరిలో నుండి తప్పించుకొని వాని ఊరిలో నుండి తప్పించటానికి మేలుకొనుదురేమో అని ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికముతో శిక్షించుచు సాతాను చెరలో ఉన్న వారిని విడిపించటానికి కొరకు కిడ్స్ క్యాంప్ అండి. ద టార్గెట్ ఏంటి? ఇట్ ఇస్ నాట్ ఎన్ ఈవెంట్. ఇది ఒక ప్రోగ్రామ్ కాదు, లేకపోతే ఒక ఎంటర్టైన్మెంట్ కాదు. యుద్ధం అని అంటే ఎంటర్టైన్మెంట్ అండి. మనం పోరాడేది ఎవరితో? కిడ్స్ క్యాంప్ రెడీ అవుతున్నాము. చిల్డ్రన్ ఆఫ్ గాడ్, చిల్డ్రన్ ఆఫ్ డెవిల్ రెండే కదా ఉండేది. మన సొత్తును మనం పోయి తెచ్చుకోవడానికి కొరకు. అది ఎవరి ప్రాపర్టీ? దేవుని ప్రాపర్టీ. లోతు ఎవరి ప్రాపర్టీ? అబ్రహాము దేవుడే కదా లోతు. సో వాని చెరలో ఉన్నటువంటి వారిని విడిపించటానికి కొరకు ఇక్కడ దేవుడు నిన్ను నమ్మకంగా ఉంచాడు, నన్ను నమ్మకంగా ఉంచాడు. నమ్మి కదా దేవుడు మనలను ఈ రీతిగా ఏర్పాటు చేసి నుంచి విడిపించబడటానికి యుద్ధానికి పోవాలని అన్నప్పుడు 2 వెపన్స్. ఎందుకంటే మనము పోరాడునది శరీరులతో కాదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. మనము పోరాడినది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. ఇప్పుడు మనము రెడీ అయినాము, ఇక్కడికి వచ్చాము, ఈ కమిటీలో ఉన్నాము, ఈ వాలంటరీ వర్క్ లో ఉన్నాము అని అంటే మనము సాతానుకు టార్గెట్, హిట్ లిస్ట్ లో ఉంటాం. అంతేనా? ఈ కిడ్స్ క్యాంపుకు దేవుని లిస్ట్ లో, హిట్ లిస్ట్ లో కొంతమంది ఉంటారు. సౌలా నువ్వు నన్ను ఎంతకాలం హింసిస్తావని సౌలుకు తెలియకుండానే సౌలు పేరు దేవుని హిట్ లిస్ట్ లో ఉంది. అట్లా హిట్ లిస్ట్ లో ఉంటేనే మనం బయటపడ్డాం. అంతేనండి? అందుకే ఇక్కడ దేవుని వాక్యంలో మనము పోరాడేది, మనం ఇప్పుడు ముందుకెళ్లేది
క్యాంపులో మినిస్ట్రీ చేయడానికి ఒక గోల్ ఏంటంటే ఒక బిడ్డను ప్రభువు వైపుకు మళ్లించాలి అనేదే వేరే గోల్ ఏమీ లేదు. ఆ గోల్ కొరకు ఎవరెవరున్నారు అని గిద్యోను సైన్యంలో ఒకసారి పిలిపిస్తే 33,000 మంది వచ్చారు. అప్పుడు దేవుడు ఒక అనౌన్స్మెంట్ ఇచ్చాడు, ఈ గుంపులో కత్తి చూస్తేనే భయపడేటోళ్ళు ఉన్నారు, అక్కడ పోయి మర్యాద పోగొట్టుకునే దానికంటే ఇక్కడే 4 గోడల మధ్యలోనే వాళ్ళు పంపించడం మేలు అని అన్నప్పుడు అనౌన్స్మెంట్ చేశారు. నిజంగా లోపల భయపడేటోళ్ళు కొంతమంది ఉన్నారు, వెళ్ళిపోయారు. ఇంకా కొంచెం గుంపు మిగిలింది. వీళ్ళలో కూడా ఇంకా భయపడే వాళ్ళు ఉన్నారు, ఇంకా ఫిల్టర్ చేయని అన్నప్పుడు మళ్ళా ఫిల్టర్ చేస్తే లాస్ట్కి ఎంతమంది మిగిలారండి? 300 మంది. అటుపక్క 30 లక్షల మందికి పైగా ఉంటే ఈ 300 మందితో ఏం చేసుకోవాలి ప్రభువా? ఎట్లనో బలహీనతలు అందరికీ ఉంటాయి. అందరూ తలా ఒక చేయి వేస్తే మంది మన వెనకాల ఉంటే ఎట్లుంటది మనకు భయం, ధైర్యం ఎట్లుంటది? అందుకే దేవుడు అంటున్నాడు, వీళ్ళు నిన్ను భయపట్టేట్టు, కూసే గాడిద మేసే గాడిదలను చెడగొట్టినట్టు వీళ్ళు ఉంటారు. కాబట్టి బెటర్. సైన్యంలో ఒక ప్రిన్సిపల్ ఉంది, భయపడి పారిపోయేటోని ఫస్ట్ కాల్చాలంట. సర్వ సమాజము ఎలుగెత్తి ఏడ్చేటట్టుగా ఎవరు చేశారు? 10 మందిలో 12 మందిలో 10 మంది మనం ఆ దేశాన్ని స్వతంత్రించుకోలేం, వాళ్ళని విడిపించుకోలేం, వాళ్ళని జయించలేము అని చెప్తున్నప్పుడు అలాంటి వారిలో నుంచి 2 మాత్రమే జాషువా, క్యాలెబ్. ప్రతి కమిటీలో, ప్రతి మినిస్ట్రీలో కమిటెడ్ మెంబర్స్ ఉండడం, ప్రతి చర్చిలో, ప్రతి మినిస్ట్రీలో కూడా కమిటెడ్ వెరీ లెస్. ఇక్కడ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఈ యొక్క యుద్ధోపకరణాలు ఏంటివంట? అపోస్తలుడైన పౌలు అన్నాడు కదా ఎఫెసీయులకు రాసిన పత్రికల, మేము శరీరులతో కాదు యుద్ధం చేసేది. ఇప్పుడు కిడ్స్ క్యాంప్ అని అంటే మినిస్ట్రీలో మనం ఏదో వేరే వాళ్ళతో ఫైట్ చేయడం కాదు. కిడ్స్ క్యాంప్ అని థాట్ వచ్చినప్పటి నుంచి గవర్నమెంట్ నుంచి వ్యతిరేకతలు వస్తాయి, తర్వాత ఆ పేరెంట్స్ దగ్గర నుంచి వ్యతిరేకతలు వస్తాయి, తర్వాత ఇన్సైడ్ టీమ్ లో గొడవలు అవుతాయి, తర్వాత కరెంట్ పోతుంది, వాటర్ ఫెసిలిటీస్ ఉండదు, వస్తామన్నోళ్ళు రారు, రామన్నోళ్ళు వస్తారు. ఇవన్నీ కన్ఫ్యూజన్ చేసేటువంటి పరిస్థితులు ప్రతి మినిస్ట్రీలో కూడా ఉంటాయి. అందుకే పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో మనము ఈ యుద్ధానికి వెళ్ళేటప్పుడు 2 ఆయుధాలు తీసుకొని వెళ్ళాలంటండి. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కాదు. యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రికలో ఈ మాట అంటాడు, మా యుద్ధోపకరణములు 2 కొరింథీ 10వ అధ్యాయము 4వ వచనంలో. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మనం అందరం కూడా ప్రేయర్ అండ్ ద వర్డ్, ఈ 2 ఆ పిల్లలకు చేసే పరిచర్యకు సిద్ధపడుతున్నటువంటి మనకు ఈ 2 ఉండాలండి. 2 weapons we have to wear. అది చదువుతారా మాట? 2 కొరింథీ 10వ అధ్యాయం 4వ వచనం. శరీర సంబంధమైనవి కాదు. చిన్నపిల్లల పరిచర్య, కిడ్స్ క్యాంప్, వీఆర్ డీలింగ్ విత్ ద సోల్స్, వీఆర్ డీలింగ్ విత్ ద చిల్డ్రన్ కదండి. మనము నిలబడేది ఎవరికి వ్యతిరేకంగా నిలబడుతున్నామంటే సాతానుకు, వాని అనుచరులకు మనము ఎదురుగా నిలబడుతున్నాం కదండి. సో ఇక్కడ అంటాడు, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కాదు. అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయము 12వ వచనం. 2 వెపన్స్ అక్కడ మనం చూస్తున్నాం. అపోస్తలుల కార్యము 6వ అధ్యాయము 4వ వచనం. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక యందును. ఇక్కడ క్యాంప్ లో టీచర్స్ మెయిన్ రోల్ ప్లే చేస్తారు. వినుట ద్వారా విశ్వాసము కలుగును. ఒక టీచర్ నిలబడి లెసన్ చెప్తుందనంటే అట్రాక్షన్ అయిపోయి పిల్లోడు ప్రభువుని అంగీకరించాలి. డిఎల్ మోడీని ఎవరో చెప్పారు, పరిచర్యకు ఎవరైనా వస్తారనంటే ఫస్ట్ పిల్లల పరిచర్యలో నువ్వు పిల్లలను అట్రాక్ట్ చేయగలిగితే పెద్దవాళ్ళని ఆటోమేటిక్గా నువ్వు అట్రాక్ట్ చేయగలవు. పిల్లలు అట్రాక్ట్ కావాలని అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోతే సబ్జెక్ట్ బయటికి వెళ్ళిపోతారు. మనం లేచి వెళ్దామా ఉందామా అని ఆ పక్క ఈ పక్క చూస్తా హెసిటేట్ చేస్తాం, కానీ పిల్లలకి ఏమీ అలాంటి మొక్కమాటాలు ఉండవు. వాక్యం చెప్తుంటే కూడా నిద్రపోతారు. బోర్ కొట్టిందనుకో నిద్రపోతారు. ఆసక్తికరంగా ఉంటే ఇట్లా చూస్తారు.
లెసన్ టీచర్స్ షుడ్ బి ఎఫిషియంట్. బోధించువారు సామర్థ్యము కలిగిన వారుగా ఉండాలి. ఎవరో ఒకరిలే టీచర్లో అన్నట్టుగా ఉండకూడదంట. ఎందుకంటే ఇంత ఖర్చు పెట్టి, ఇంత డబ్బులు, ఇంత వ్యయ ప్రయాసాలు కలిగి ఒక చైల్డ్ను రీచ్ కాగలగటానికే ఇవంతా కూడా మనకు ప్రిపరేషన్స్. అందుకే పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యం ఒక టీం వర్క్ ఉందండి. ప్రేయర్ అండ్ అక్కడ ఏముంది, ప్రార్థన, వాక్యము కదండి. వాక్యమందును ప్రార్థన యందును మేము ఎడతెగక ఉందుము. నెహెమ్యా అంత పెద్ద ప్రాజెక్ట్ కట్టడానికి గల కారణం ఏంటంటే బికాస్ ఆఫ్ వాలంటీర్స్. ఆ వాలంటీర్స్ ఎలాంటి వారు అని అంటే, అబ్రహాము యొక్క ఇంట పుట్టి అలవరచబడినటువంటి వారు 318 మంది ఎలాంటి వారో, మెరికెల్లాంటి వారు. ఈ నెహెమ్యా గ్రంథంలో కూడా ఒక మాట నేను చదువుతాను. నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 17వ వచనం. ఎవరెవరు ఉన్నారమ్మా అక్కడ? గోడ కట్టేవారు, బరువులు మోసేవారు, బరువులు ఎత్తేవారు, ఒక చేత్తో ఆయుధం, ఒక చేత్తో తాపి, ఒక చేత్తో పని, ఒక చేత్తో ఖడ్గం, శత్రువును ఇది చేయడానికి. అక్కడ ఎంతమంది ఉన్నారు? బరువులు మోసేవారు, చదవండి. మరియు కట్టువారుగా ఒక్కొక్కడు తన కత్తిని నడుములకు బిగించుకొని. అంటే ఎంతమంది ఒక్కొక్క టీం ఉన్నారు కదమ్మా. 17వ వచనం. గోడ కట్టువారు, బరువులు మోసేవారు, బరువులు ఎత్తువారు, ఒక్కొక్కరు ఒక్కొక్క చేత్తో పని చేసి ఒక చేత్తో ఆయుధం పట్టుకుని ఉండి, మరియు కట్టువారులో ఒక్కొక్కడు తన కత్తిని నడుమునకు బిగించుకొని గోడ కట్టుచూ వచ్చాను కదా. ఇక్కడ కట్టేవారు ఉన్నారు. అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఎవరో చూస్తున్నారు అన్నట్టు చేయకుండా ప్రభు చూస్తున్నాడు అన్నట్టుగా కమిట్మెంట్ తో వాళ్ళు చేశారు. కాబట్టి 52 రోజులలో ఆ గోడ కట్టడము సమాప్తి అయినప్పుడు ఇది వాళ్ళ దేవుని సహాయము వలన వారు చేయగలిగారు అని అన్ని జనులు చెప్పుకున్నారంటే. నేను కూడా అక్కడక్కడ పాస్టర్స్ కాన్ఫరెన్స్ లో ఈ తెలంగాణ, ఆంధ్ర అట్లా పోయినప్పుడు అంతా కూడా ఈ కిడ్స్ క్యాంప్ యొక్క ఇన్ఫ్లుయెన్స్, విత్తినటువంటి విత్తనాలు అవి పెద్దవై వృక్షాలై, ఆ వృక్షాలంటే పెద్ద పెద్ద సేవకులు అయిపోయి వాళ్ళు సంఘాలు మెయింటైన్ చేస్తూ సంఘంలో పరిచర్య చేస్తూ ఉన్నటువంటి వారు, వాళ్ళు ఇచ్చినటువంటి విట్నెస్, సాక్ష్యం ఏంటంటే అలాంటి కమిట్మెంట్, అలాంటి టీచింగ్, అలాంటి విధానాలు. ఒక విధంగా చెప్పాలంటే పాస్టర్ నా దగ్గరకు వచ్చి మన్నా మినిస్ట్రీస్ వాళ్ళు ఎలా వర్షిప్ చేయాలి అని వారు ఇట్లా ఆరాధన చేసే విధానం తీసుకొచ్చారంట. 2 రాష్ట్రాలలో చిల్డ్రన్ మినిస్ట్రీ ఎక్కడో మూలన పడిపోయినటువంటి మినిస్ట్రీని 2 రాష్ట్రాలకు పరిచయం చేసి అది ఒక మహా అద్భుతంగా చేసినటువంటి ఆ విధానం ఎవరిదైనా ఉంది అని అంటే లతా లింకన్ గారిదని నేను చెప్తున్నానని ఆయన హీ గేవ్ మీ ఎ టెస్ట్ మన్. అచ్చా, వండర్ఫుల్ అండి. అలాంటి పరిచర్యలు ఇక్కడే చూస్తున్నాం. అలాంటి మినిస్ట్రీస్ ఎక్కడైనా క్యాంప్ అనుభవం ఉందానంటే చూడనటువంటి వారు ఉన్నారు. యెహోవాను ఎరుగని ఒక తరము పుట్టుకొని వచ్చెను. క్యాంప్ అంటేనే ఎరుగనటువంటి తరం ఇప్పుడు ఆల్రెడీ ఫుల్ ప్రిపేర్ అయి ఉంది. అలా పిలిస్తే కోతకు సిద్ధముగా ఉన్నటువంటి కదా, ఆ పంట సిద్ధంగా ఉంది. మా సైడ్ ఆల్విన్ కాలనీ ఇక్కడ క్యాంప్స్ పెట్టాలండి, ఎందుకంటే లతా లింకన్ గారి డాటర్ కదా మీరు, ఇక్కడ క్యాంప్ పెట్టండి అని మిమ్మల్ని కూడా అడిగారు కదా, సోనిని కూడా అడిగారు. అది కాన్ఫరెన్స్, పిల్లలకు ఫెలోషిప్ ఉంటుంది, తర్వాత ఆ వాక్యము, ప్రార్థన, ఆ యొక్క అవన్నీ కూడా ఒక కాన్ఫరెన్స్ అండి. పెద్దవాళ్ళకు కాన్ఫరెన్స్ ఉంటాయి, ఉమెన్ కాన్ఫరెన్సెస్ ఉంటాయి, పాస్టర్స్ కు కాన్ఫరెన్స్ ఉంటాయి, చిల్డ్రన్ కు కాన్ఫరెన్స్ ఎవరన్నా పెట్టడంగా చూశారండి. 3 రోజులు రెసిడెన్షియల్ కాన్ఫరెన్స్. అందుకే పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యము జ్ఞాపకం చేయబడుతుంది. నెహెమ్యా గ్రంథంలో ఎట్లాగైతే టీం ఉన్నారో అలాంటి టీం కదండి. స్ట్రెంగ్త్ అనేది మనకు మెంబర్స్ ఎక్కువ ఉంటేనే సక్సెస్ అని కాదండి. కమిటెడ్
పీపుల్. ఈ కమిటెడ్ పీపుల్తో ఏమవుతుందంటే సక్సెస్ వస్తుంది. కమిటెడ్ లేని వాళ్ళు ఈ టీంలో ఉన్నట్లయితే, ఇదే అని కాదు, ఏ చర్చిలో అయినా సరే, ఏ పరిచర్యలో అయినా లాభము కంటే నష్టం ఎక్కువగా జరుగుతుంది. ఎవరైతే చేయాలని అనుకుంటారో మనలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే. ప్లీజ్ యూజ్ మీ లార్డ్ ఫర్ యువర్ గ్లోరీ. వాట్ ఎవర్ యు డూ దట్ ఈస్ గోయింగ్ టు బి బ్లెస్డ్ అని, ప్రవ్వా యూజ్ మీ, నన్ను వాడుకోనండి ప్రవ్వా అని అంటే, నేను బలహీనుడినైనా సరే దేవుడు నన్ను వాడుకుంటాడు. దిస్ టైమ్ ఐ ఫుల్లీ ప్రిపేర్డ్ మై మైండ్ టు వర్క్ ఫర్ కిడ్స్ క్యాంప్. Thank you so much. ఐఎమ్ మోటివేటింగ్ సో మెనీ పీపుల్. Thank you. యూ కమ్ అండ్ సీ. నేను ఒకటే మాట, కమ్ అండ్ సీ. నేను లాస్ట్ టైం కొన్ని సంవత్సరాల క్రితం క్యాంప్ డైరెక్టర్గా చేశారు నన్ను. అంటే ఫస్ట్ కొన్ని క్యాంప్స్లలో వాలంటీర్ వర్క్ చేసి ఆ సిస్టమ్ అంతా చూసిన తర్వాత దెన్ కమిటీ నన్ను డైరెక్టర్గా చేస్తే ఆ సంవత్సరం దగ్గర దగ్గర 2000 మంది వస్తే శాంతి అక్క అని ఉండింది ఇక్కడ మన టీంలో కానప్పుడు. ఇప్పుడు కూడా రావాల్సింది, కొంచెం వాతావరణం సరిగా లేక రాలేదు. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఈ మధుకర్ డైరెక్టర్ అయినాక లారీలు బస్సులు దిగుతున్నాయి. వాళ్ళని పెట్టలేక, వాళ్ళకు వాష్రూమ్స్ ఎట్లా, వాళ్ళకి ఫుడ్ ఎట్లా అని వాలంటీర్ సరిపోక అట్లా ఉన్నది. కానీ బట్ వెరీ వండర్ఫుల్. ఎంత వండర్ఫుల్ అంటే అదంతా కూడా మనకు కూడా ఒక ఫెలోషిప్ ఏర్పడుతుందండి. వీ హ్యావ్ ఎ వెరీ స్వీట్ ఫెలోషిప్. అక్కడ పిల్లలకు పరిచయం చేసిన తర్వాత మనకు కూడా కొంచెం ఇంటిమసీ, కొంచెం రిలేషన్షిప్ పెరుగుతుంది. ఒకరికొకరు స్ట్రెంగ్తన్ చేసుకుంటాం. అందుకే మీలో కార్యసిద్ధి కలగజేయు దేవుడే అని ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో ఈ మాట, మనకు దేవుడే స్ట్రెంగ్త్ ఇచ్చేవాడని చెప్తున్నాడు. చూడండి ఆ మాట, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. కాగా నా ప్రియులారా, ఆ, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము ఉమ్, నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక ఉమ్, మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలం నందు భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకొనడి. ఉమ్. ఎందుకనగా మీరు ఇష్టయించుటకు కార్యసిద్ధి మీరు ఇష్టపడి వచ్చారు కదండి. నేనైతే ఇష్టపడి వచ్చా. మీరు ఇష్టపడి కార్యసిద్ధి కలగజేసుకొని కమిట్మెంట్ తీసుకోవడానికి ఎవరుంటుంది దీంట్లో? మళ్ళీ ఇన్వాల్వ్మెంట్ ఎవరిది ఉంటుంది? నేను ఇష్టపడ్డాడు అనుకోండి, దేవుడు దానికి ఏం చేస్తాడంటే, ఇఫ్ యు ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్ ఐ విల్ గివ్ యూ స్ట్రెంగ్త్. ఇఫ్ యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్, హృదయం అనే తలుపునొద్ద నిలుచుండి తడుతున్నాను గాని బద్దలు కొట్టుకొని వస్తానని చెప్పలేదు దేవుడు. ఇఫ్ యు ఆర్ విల్లింగ్ ఐ విల్ కమ్. కార్యసిద్ధి కలుగజేయటానికి, తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే. దేవుడు 10 మంది కానీ లేండి, మొత్తం టీం కు 500 కానీ 1000 మంది చిల్డ్రన్ కు ఒక 5 మంది నిలబడితే చాలు. కమిటెడ్ నేను అనేది. తెలుగు సామెత ఉంటుంది కదా, గంగగోపాలు గంగగోపాలు గరిటెడైనా చాలు, కడవడైన నేమి కర్మపాలు, గాడిద పాలు కుండపాలైనా సరే ఒక గంగగోవు పాలు అని నేను చిన్నప్పుడు పద్యం నేర్చుకుంటా. ఇప్పుడు తెలిసింది. కానీ అప్పుడు కంపేరింగ్ దేంతో చేశారంటే శ్రేష్టమైనవి కదా, శ్రేష్టమైనవి ఆవు పాలు. అట్లా దేవుడి వాక్యంలో కమిటెడ్ ఒక ఎంతమంది ఉన్నా కూడా చాలంటాడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యం హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము ఆఖరిగా 20వ వచనం. దేవుడు కమిటెడ్ వాళ్ళకు, వాలంటీర్స్ కు దేవుడు స్ట్రెంగ్త్ ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అక్కడ 13వ అధ్యాయము 20వ వచనం. గొర్రెలు గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధము రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధాన కర్తయగు దేవుడు యేసు క్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని తన దృష్టికి, యేసు ప్రభు దృష్టికి ఇష్టమైందేంటి? చిన్న పిల్లలను నా యొద్దకు రానివ్వండి. శిష్యులు కూడా కొట్లాడుతుంటే, నువ్వు పెద్దోడా, నువ్వు గొప్పవాడా, నేను గొప్పవాడా అంటే తిరిగి చూశాడు. చూసి వాళ్ళ మధ్యలో ఒక చిన్న పిల్లవాడిని నిలబెట్టి, మీరు మార్పు చెంది ఇలా చిల్డ్రన్ మాదిరిగా మనస్తత్వం. చిల్డ్రన్ మినిస్ట్రీ ఇస్ వెరీ వైడ్ మినిస్ట్రీ. చాలా
ఇంపాక్ట్ ఉంటుంది, ప్రతి చర్చ్లో ఇంపాక్ట్ ఉంటుంది. సో ఇక్కడ అంటున్నాడు కార్యసిద్ధి, అనుకూలమైన దానిని మనలో జరిగించుచు కదా. ఇంకా ప్రతి మంచి విషయములోనూ తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మను సిద్ధపరచునుగాక. గాడ్ ఓన్లీ విల్ ప్రిపేర్ us టు డూ గుడ్ థింగ్స్, టు డూ చిల్డ్రన్ మినిస్ట్రీ. ఏకీవిస్తారా? మోషే ఛాలెంజ్ చేశాడు, యెహోవా పక్షం ఎవరెవరు ఉంటారు ఇటు పక్క రాండి అని అంటే 12 మంది ట్రైబ్స్ లో ఎంతమంది వచ్చారు? యూదా 12 గోత్రాలు కదండి. యెహోవా పక్షమున ఉన్నవాడు ఇట్లా నా పక్కకు రండి అని మోషే పిలిపిస్తే లేవీయులు మాత్రం వచ్చారు. ఇప్పుడు మన హృదయాలను ప్రభు ఎరిగినటువంటి వాడు. ఎవరో చూసినా ఒకసారి ఏమంటారంటే, కొంతమంది చూసేటప్పుడు చేయి పెడతారు ఇట్లా, మళ్ళా చూడకపోతే చేయి తీసేస్తారు. అంటే పని విషయం. కంటికి చేయకండి, ఇది మీరు ప్రభువుకు సేవ చేస్తున్నామన్నట్టుగా చేయండి. ఎవరన్నారు? పౌలు అన్నాడు, వీఆర్ నాట్ హియర్ టు ప్లీజ్ మెన్, వీఆర్ ప్లీజ్ టు గాడ్. సో ఐ టేక్ ఇట్ యాజ్ మై ప్రివిలేజ్. ఇది దేవుడు నాకు ఇచ్చిన ఒక ప్రివిలేజ్. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యంలో జ్ఞాపకం చేయబడుతున్నది ఏంటంటే, దేవుడు మనకు సామర్థ్యం ఇస్తాడు. ఇది దేవుని యొక్క పరిచర్యగా మనము తీసుకుంటూ ఆయన మహిమ కొరకు మనం అందరం కలిసి చేద్దాం. ప్రార్థన, వాక్యము, ఈ 2 ఆయుధాలు ధరించుకొని కిడ్స్ క్యాంపుకు మనం రెడీ అవుదామండి. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక.